ట్రిగ్నోమెట్రీ గివెన్ సీకెంట్ theta ఈజ్ ఈక్వల్స్ టు 13/12 ఇచ్చాడు. ఫైండ్ ఆల్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నాడు. సో ఇక్కడ ఏంటి theta ఇచ్చాడు. సో theta ఇచ్చాడు కాబట్టి మనం ఏ దగ్గరన్నా ఎట్టుకోవచ్చు, సి దగ్గరైనా ఎట్టుకోవచ్చు. సో ఈసారి నేను సి దగ్గర పెడుతున్నాను theta అనేది. యెస్. సో thetaకి స్ట్రైట్‌గా ఉన్నది ఏంటిది? ఆపోజిట్ అవుద్ది. దీని పక్కన ఉన్నది ఎడ్జసెంట్. ఇది హైపోటెన్యూస్. మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి. యెస్. సీకెంట్ theta ఈజ్ ఈక్వల్స్ టు 13/12 అన్నాడు. యాక్చువల్‌గా సీకెంట్ thetaని ఎలా రాసుకోవచ్చు? యాక్చువల్ సీకెంట్ అంటే కాస్‌కి ఆపోజిట్. కాస్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో దీనికి కాస్‌కి ఆపోజిట్ కాబట్టి ఏమవుద్ది సీకెంటు? హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్. యెస్. హైపోటెన్యూస్ అంటే 13 ఇది బై ఎడ్జసెంట్ 12. యెస్. హైపోటెన్యూస్ ఎంత ఇక్కడ? 13. ఎడ్జసెంట్ అంటే 12. యెస్. దీని ద్వారా మనకి మిగతావి ఆల్ రేషియోస్ కనుక్కోవాలంటే ఏబీ వాల్యూ కూడా తెలియాలి కదా! సో ఏబీ వాల్యూస్ కూడా తెలియాలి అంటే మనకి పైథాగరస్ థియరం యూజ్ చేసి చేయాలి. యెస్. సో పైథాగరస్ థియరం అంటే ఏంటి? యెస్. హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే సైడ్ స్క్వేర్ అంటే ఏబీ హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ స్క్వేర్ అంటే బీసీ హోల్ స్క్వేర్. యెస్. ఏసీ అంటే ఎంత? 13 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ అంటే ఎంత? ఏబీ తెలుసు. సో ఏబీ మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఏబీ హోల్ స్క్వేర్. బీసీ అంటే ఎంత? 12 హోల్ స్క్వేర్. యెస్. 13 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 169 ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ హోల్ స్క్వేర్ ప్లస్ 12 హోల్ స్క్వేర్ అంటే 144. మనకి ఏబీ వాల్యూ కావాలి కాబట్టి దీన్ని ఇవతల పంపించేసుకుంటాం. అంటే 169 మైనస్ 144 ఇక్కడ ప్లస్ ఉంది, ఇవతల వెళ్తే మైనస్ అవుద్ది. సో ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ హోల్ స్క్వేర్. 116 నుంచి 144 తీయండి అంటే ఎంత? 25 ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ హోల్ స్క్వేర్. మనకి ఏబీ కావాలి. సో ఈ స్క్వేర్‌ని కూడా ఇవతల పంపించేస్తాం. సో రూట్ 25 ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ అవుద్ది. సో రూట్ 25ని ఎలా రాసుకోవచ్చు? 5గా రాసుకోవచ్చు కదా! యెస్. 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ. సో ఏబీ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి 5. యెస్. మనకి ఇప్పుడు 3 వాల్యూస్ వచ్చినాయి. సో దాని ద్వారా మనకి మిగతా వాల్యూస్ కూడా కనుక్కోవచ్చు కదా! యెస్. సైన్ theta ఏమవుద్ది? సైన్ theta అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ అంటే ఎంత వచ్చింది? 5 బై హైపోటెన్యూస్ అంటే 13. నెక్స్ట్ కాస్ theta. కాస్ theta అంటే ఏంటి? సీకెంట్‌కి ఆపోజిట్. సో సీకెంట్‌కి ఆపోజిట్ కాబట్టి 12/13. నెక్స్ట్ టాన్ theta. టాన్ theta అంటే ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో ఆపోజిట్ ఎంత వచ్చింది? 5. 5 బై ఎడ్జసెంట్ అంటే 12. యెస్. సో దీని ద్వారా కొసెకెంట్. సో సైన్‌కి ఆపోజిట్ కదా కొసెకెంట్. అంటే కొసెకెంట్ ఏమవుద్ది? 13/5. దీనికి రివర్స్ అంతే. నెక్స్ట్ సీకెంట్ తెలుసు. నెక్స్ట్ కాట్. కాట్ theta దీనికి ఆపోజిట్ అంటే 12/5 అంతే. చాలా అంటే చాలా ఈజీ. మీకు ఫుల్ వీడియోస్ కావాలంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఎళ్లి చూడండి. థాంక్ యూ.